హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి ఒక 2 రకాల కేక్స్ చూపిస్తానండి. చాలా బాగుంటాయి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. అంత టేస్టీగా ఉంటాయి కేక్స్ వచ్చేసేసి. ఫస్ట్ వచ్చేసేసి హనీ కేక్ అండి. టేస్ట్ పరంగా మాత్రము చాలా బాగుంటుంది. నేను ఇక్కడ స్పెషల్గా అయ్యంగారి బేకరీలో ఎక్కువగా తీసుకునేదాన్ని అనమాట ఇంతకుముందు. అదే టేస్ట్తో ఉన్నది, చాలా బాగా అనిపించింది నాకు. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ వచ్చేసేసి చక్కెర తీసుకున్నాను. అలాగే 1 కప్ వచ్చేసేసి ఆయిల్, ఎటువంటి ఆయిల్ అయినా పర్లేదండి, ఆయిల్ తీసుకున్నాను. అంటే రిఫైండ్ ఆయిల్ తీసుకోండి, పల్లీల నూనె అలాంటిది కాకుండా స్మెల్ లేని ఆయిల్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ వచ్చేసేసి ఇక్కడ నేను మీగడ పెరుగు తీసుకున్నాను అనమాట. ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేకాకుండా చక్కెర కూడా కరగాలన్నమాట. చక్కెర కడిగి మొత్తం బాగా కలవాలి. ఇక్కడ నేను ఈ విధంగా విస్కర్తో కలిపేసేసుకున్నానండి. ఈ విధంగా కలుపుకోవాలి, మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి పిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 కప్స్ వరకు పిండి యాడ్ చేస్తున్నానండి. డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఒక జల్లిలోకి యాడ్ చేస్తున్నాను అనమాట. గిన్నె పైన ఒక జల్లి పెట్టేసేసుకొని ముందుగా వచ్చేసేసి 1 కప్పు పిండి యాడ్ చేసేసుకొని జల్లిచ్చేసుకొని నెక్స్ట్ ఇంకొక కప్పు పిండిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మైదా యూజ్ చేశాను నేను వచ్చేసేసి. ముందుగా కొద్దిగా జల్లిచ్చేసేసుకొని నెక్స్ట్ ఇంకొక కప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఈ విధంగా జల్లించుకొని యాడ్ చేయడం వల్ల ఏంటంటే ప్లఫీగా వస్తుంది అనమాట. కేక్ చాలా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేసేసాను. ఉండలు లేకుండా మొత్తం జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. లేదు మరీ గట్టిగా ఉందనుకోండి, కొద్దిగా పాలు యాడ్ చేసేసుకోండి. నేను ముందుగా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఆ తర్వాతకి ఇక్కడ నేను పాలు యాడ్ చేస్తున్నాను అనమాట. ముందుగా యాడ్ చేయకుండా మొత్తం ఉండలు లేకుండా కలిపేసేసుకున్నాను. మరీ ఎక్కువ లూజ్గా కలుపుకున్నాం అనుకోండి, ఉండలు కట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా ఫస్టే. అందుకని చెప్పేసి కొంచెం గట్టిగా కలిపేసేసుకున్నాను అనమాట. కలుపుకున్న తర్వాత పాలు యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను. ఈ విధంగా అయితే ఉండలు కట్టే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట మైదా. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కేక్ ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను కేక్ కోసము నార్మల్గా ఫ్లాట్గా చేసేస్తున్నానండి. బ్రెడ్ టైప్లో చేస్తున్నాను అనమాట. ఆ ట్రేకి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసి బటర్ పేపర్ తీసుకున్నాను. బటర్ పేపర్ వేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాటర్ కేక్ది, అదంతా పిండంతా వేసేసుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేసేసుకొని ఇక్కడ నేను వచ్చేసేసి ఓవెన్లో పెడుతున్నానండి. లేదు ఓవెన్లో మేము చేయలేము అనుకుంటే నార్మల్ స్టవ్ మీద అయితే ఒక 20 నుంచి 30 మినిట్స్, ఎక్కువ టైం అయితే పట్టదు. నార్మల్ కేక్ ప్రిపేర్ చేస్తాం కదా అంత టైం అయితే పట్టదండి, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఈ విధంగా నాకు స్పంజీగా వచ్చేసేసిందండి. మీరు ఇక్కడ చూసి తెలుస్తుంది ఎంత బాగా పొంగిందో పైదాకా. కేక్ వచ్చేసేసి సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మనం ఇది ఇలానే కావాలన్నా ఇలానే తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇలా తిన్నా. కానీ ఇక్కడ మనం హనీ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, పైన క్రీము అదంతా అప్లై చేసేసుకోవాలి. నేను సపరేట్గా తీసుకొని బటర్ పేపర్ని సపరేట్ చేస్తున్నాను అనమాట కేక్ నుంచి. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇదే షేప్ కాదు, రౌండ్ షేప్ కావాలన్నా, హార్ట్ షేప్ కావాలన్నా, ఎలా కావాలన్నా అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం బటర్ పేపర్ తీసేసి రివర్స్ చేసుకున్న తర్వాత మనకి పైన మొత్తం ఫ్లాట్గా కావడం కోసం నేను పై లేయర్ అంతా కట్ చేసేస్తున్నాను అనమాట. పైన ఏంటంటే కొంచెం స్పంజీగా పొంగింది కదా బాగా పైకి, ఆ లేయర్ అంతా మొత్తం ముందుగా కట్ చేసేసి తీసేస్తున్నాను అనమాట. ఆ లేయర్ తీసేసి మనకి ఏ విధంగా కావాలో పీసెస్ ఆ విధంగా ఇంకా పీసెస్ లాగా కట్ చేసేసుకోవడమే. కట్ చేసేసుకొని నెక్స్ట్ పైన క్రీమ్ ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. చాలామంది కేక్స్ చేసుకోవడం అంటే అమ్మ సరిగ్గా సెట్ అవుతుందా లేదా, సరిగ్గా వస్తుందా లేదా అని భయపడుతూ ఉంటారు. లేదండి, మనము ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేసిన కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఏ విధంగా లేయర్లుగాను ఏ విధంగా స్పంజీగా వచ్చిందో పై లేయర్ మొత్తము. నాకు ఇక్కడ ఓవెన్లో ఒక 20 మినిట్స్ పట్టిందండి, బయట కూడా అంతే పడుతుంది. 20 to 30 మినిట్స్ కంటే ఎక్కువ అస్సలు పట్టదు. నార్మల్ కేక్ అయితే ఒక 40 మినిట్స్ వరకు పడుతుంది, కానీ ఇదైతే ఎక్కువ టైం అయితే పట్టదనమాట. నేను ఇక్కడ ఒక పుల్ల లాంటిది తీసుకొని మొత్తం హోల్స్ చేసేసుకుంటున్నానండి. కేక్కి మనం లిక్విడ్ చేస్తాం కదా, అదనేది లోపల దాకా వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి మొత్తం మనకి ఎంత వీలైతే అంతవరకు మొత్తం హోల్స్ చేసేసుకోవాలన్నమాట కేక్ అనేది. ఇక్కడ నేను మొత్తం ఫుల్గా హోల్స్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను
హనీ కేక్కి పైన క్రీమ్ లేయర్ కోసము ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా చక్కెర తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెర తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను అనమాట. ఈ చక్కెర అనేది బాగా కరిగిపోవాలి, మొత్తం కరిగి వాటర్ అనేది బాగా మరగాలన్నమాట. చక్కెర కరిగేంత వరకు కొంచెం స్టవ్ వచ్చేసేసి హైలో పెట్టేసేసుకొని ఇక్కడ నేను అటు ఇటు కలుపుతున్నాను. ఇక్కడ నాకు చక్కెర మొత్తం కరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ వాటర్లో హనీ యాడ్ చేసుకోవాలి. హనీ వచ్చేసేసి ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నాకు మొత్తం చక్కెర అంతా కరిగిపోయింది. హనీ యాడ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఏంటంటే స్టవ్ వచ్చేసేసి ఆఫ్ చేయాలండి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాతకి హనీ అనేది యాడ్ చేస్తున్నాను. స్టవ్ పొరపాటున కూడా ఆన్లో ఉంచుకోండి, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. మనకి స్టవ్ అట్లానే హీట్లో ఉండి ప్రిపేర్ చేస్తే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హనీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి. హనీ 3 or 4 టేబుల్ స్పూన్ అంటే మన స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. హనీ యాడ్ చేసేసుకొని మొత్తం వాటర్లో హనీ అంతా కరిగిపోయేంత వరకు బాగా కలిపేసేసుకొని ఆ వాటర్ పక్కకు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి అదే ప్యాన్లో జామ్ తీసుకున్నాను. మనకి జామ్ పైన ఎంత థిక్నెస్ అంటే ఎంత స్వీట్ అయితే కావాలో అంత స్వీట్నెస్లో ఇక్కడ నేను జామ్ తీసుకొని అలాగే అందులో కూడా హనీ యాడ్ చేస్తున్నాను. హనీ అనేది మన స్వీట్నెస్ తగ్గట్టుగా తీసుకోవచ్చు అండి. 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీకి వచ్చేసేసి ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేసుకొని మొత్తం ఫస్ట్ వచ్చేసేసి స్టవ్ ఆన్ చేయకుండా హనీ అండ్ జామ్ అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం నాకు ఆ ప్యాన్ వేడికి నేను ఇక్కడ నాకు జామ్ వేసుకొని మొత్తం కదిపే టైంలోనే మెల్ట్ అవుతూ వచ్చింది. స్టవ్ వచ్చేసేసి కొంచెం స్లిమ్లో పెట్టేసేసుకొని, ఇది ఎక్కువగా ఉడకకూడదు, అట్లా కాకూడదు అనమాట. టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని ఆ వేడికి అనేది మనకి జామ్ అనేది మెల్ట్ అవుతుంది కదా, ఆ మెల్ట్ అయ్యే ప్రాసెస్లో మనకి మొత్తం మెల్ట్ అయిపోయింది అనుకోండి, ఉండలు లేకుండా మనకి సరిపోతుంది అనమాట. ఏమంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ అనేది కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. మనకి జామ్ అనేది ఈజీగా మనకి కరిగిపోతుంది. మనకి జామ్ అండ్ తేనె హనీ వచ్చేసేసి 2 బాగా కలిసిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఒక 2 minutes ఇదంతా కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఒక 2 minutes స్లిమ్లో పెట్టేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. మరి ఎక్కువగా వేడైతే చేయొద్దు, మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ అనిపిస్తుంది, మొత్తం మాడిపోయినట్టుగా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక 2 minutes అలా స్టవ్ ఆన్లో ఉంచేసేసి స్లిమ్లో పెట్టేసేసుకొని మొత్తం బాగా మెల్ట్ అయిపోయేంతసేపు మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం ప్యాన్ వేడిగా ఉన్నా మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనం ముందుగా సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ సిరప్ అనేది మన కేక్ మీద మొత్తం హోల్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హోల్స్ మొత్తం ఫిల్ అయ్యేంత వరకు మొత్తం సిరప్తో ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఈ సిరప్ అనేది మన స్వీట్నెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి, చూసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీ అయితే నాకు మొత్తం సరిపోయింది. నేను ప్రిపేర్ చేసిన కేక్కి నేను చూపించిన క్వాంటిటీ మాత్రం ఫుల్గా సరిపోయిందనమాట. ఈ సిరప్ మొత్తం యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మనం జామ్ హనీ మిక్స్ చేసుకొని కరిగించుకున్నాం కదా, ఆ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. లిక్విడ్ కూడా ఒకేసారి మొత్తం పోసేయకుండా కొద్దిగా పోసేసుకొని మనకి మొత్తం హోల్స్లలోకి మొత్తం ఫిల్ అయిపోయింది అన్న తర్వాత మళ్ళీ కావాలనుకుంటే కొద్దిగా పోసుకోవాలన్నమాట. ఒకేసారి మొత్తం పోసేస్తే మనకి వాటరీగా అయిపోతుంది కేక్ అనేది, చూసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కరిగించుకున్నాం కదా జామ్, అది పైనుంచి కేక్ పైనుంచి అప్లై చేసేసుకుంటే ఇట్లా మనకి హనీ కేక్స్ రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా గార్నిష్ కావాలనుకుంటే ఎండు కొబ్బరి పొడి పైనుంచి కొంచెం లైట్గా చల్లేసేసుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి హనీ కేక్స్. మనం బయట నుంచి అంటే ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకుంటే పర్లేదు, కానీ ఎప్పుడు తెచ్చుకోవడం కంటే మనం ఇంట్లో హెల్దీగా ఈ విధంగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఈ మధ్య అయితే నేను న్యూస్లలో ఎక్కువగా చూస్తున్నానండి, ప్యాక్ చేసిన బిస్కెట్స్లలో కూడా పురుగులు వస్తున్నాయి, చాక్లెట్స్లలో కూడా పురుగులు వస్తున్నాయి. అలాంటిది ఈ కేక్స్లలో కూడా నేను చాలాసార్లు చూశాను, ఖరాబ్ కావడము, లోపల పురుగులు రావడం. ఇట్లా మనం ఇంట్లో హెల్దీగా చేసుకుంటే ఆ బాధలేమి ఉండం కదా. చాలామంది తీసుకోవాలంటే కూడా డౌట్స్ వస్తుంటాయి ఇలాంటి న్యూస్లో చూసినా, కానీ బయట ఏదైనా తెచ్చుకోవాలన్నా కానీ ఎలా ఉంటుందో ఏమో, అలానే వస్తుందా బాగా వస్తుందా అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి కదా. అలా డౌట్స్ లేకుండా ఈ విధంగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎన్ని పీసెస్ కావాలి, ఏ సైజులో కావాలి, ఎలా కావాలనేది అలా కట్ చేసేసుకుంటే అయిపోద్ది. నేను నార్మల్గా ప్రిపేర్ చేశాను కదా స్క్వేర్ టైప్లో, ఇక్కడ నేను సెంటర్లో కట్ చేసేసుకొని చిన్న పీసులుగా కట్ చేసేసుకున్నాను అనమాట. నేను ఇలా ప్రిపేర్ చేశానో లేదో అలా ఖాళీ అయిపోయిందండి కేక్ వచ్చేసేసి, ఎక్కువ టైం కూడా పట్టలేదనమాట. ఈ కేక్ కానీ నేను నెక్స్ట్ చూపించబోయే కేక్ కూడా ఇవి 2 చాలా త్వరగా అయిపోయాయి. డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి. ఇది వచ్చేసేసి నార్మల్గా మైదా ఇది యూజ్ చేసి చేసుకున్నాం కదా, అది రాగి పిండితో చేసామన్నమాట. ఇక్కడ నేను పైనుంచి కొద్దిగా గార్నిష్ కోసము
ఇక్కడ ఎండు కొబ్బరి పౌడరు కొంచెం పైనుంచి చల్లానండి. ఇలా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళే టైం లేకుండా, బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొంచెం ఓవర్ హీట్ చేశాను, ఎక్కువ హీట్ చేశాను అనమాట. అంటే నేను ఓవెన్లోంచి స్టవ్ ఆగిపోయినా కానీ ఓవెన్లోంచి బయటికి తీయలేదు. ఎమ్మటే మరి టైమర్ అయిపోగానే బయటికి తీసేస్తే ఏంటంటే ఇంకా బాగుంటుంది. కొంచెం సైడ్స్ ఏమట్టి కొంచెం బ్రౌనిష్గా అయిందనమాట అంతే. కానీ చాలా బాగుందండి. టేస్ట్ పరంగా మాత్రం చాలా బాగుంది. అయ్యంగారి బేకరీ స్టైల్లో ఉందన్నమాట టేస్ట్ అనేది. చాలా బాగుంది కేక్. ట్రై చేసి చూడండి ఎప్పుడన్నా ఒకసారి. పిల్లలే తినాలి కేక్స్ అనేది లేదు కదా, చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కానీ. చాలా బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి రాగి పిండి అండ్ బెల్లంతో చూపిస్తాను. ఈ చాక్లెట్ కేక్ వచ్చేసేసి చాలా ఎమ్మీగా టేస్టీగా, అసలు జీవితంలో మర్చిపోలేదండి దీని రుచిని మాత్రం. అంత బాగుంటుంది. మనం బయట నుంచి తెచ్చుకుంటే ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్తో నేను ఇంట్లో మీకు హెల్తీగా చూపిస్తాను. ఈ కేక్ వచ్చేసేసి ఇక్కడ నేను ముందుగా ఒక కప్ వచ్చేసేసి బెల్లం తురిమి తీసుకోవాలి. మిక్సీ పడడం కానీ అలా చేయకుండా ఓన్లీ తురిమి మాత్రమే తీసుకోవాలన్నమాట. ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు పెరుగు, అలాగే ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పాలు కూడా ఒక కప్పు వరకు యాడ్ చేశానమాట. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మనం ఇక్కడ బెల్లం వచ్చేసి తురిమి యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి మెల్ట్ అవడానికి టైం పట్టడం అదంతా ఏముండదు. మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ శాతం ఏంటంటే ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కటర్ ఫోల్డ్ అంటే రౌండ్గా తిప్పి సెంటర్ కట్ చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా తిప్పొద్దండి, సెంటర్కి కట్ చేయాలన్నమాట. రౌండ్గా తిప్పి సెంటర్గా కట్ చేయాలి. మళ్ళీ యాంటీ క్లాకు ఇట్లా అట్లా కాకుండా అట్లా తిప్పుతూ ఉంటే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నాకు ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిపోయింది అనమాట. బెల్లం అంతా కరిగిపోయింది. నెక్స్ట్ పిండి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పిండి వచ్చేసేసి నేను రాగి పిండి యాడ్ చేస్తున్నానండి. రాగి పిండి వచ్చేసేసి ఒక కప్పున్నర యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక కప్పున్నర రాగి పిండి, అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసేసి కోకో పౌడర్ యాడ్ చేశాను. కోకో పౌడరు అండ్ రాగి పిండి అంతే, ఇంక ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయట్లేదు. అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్తో వచ్చేసి బేకింగ్ సోడా, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వచ్చేసి తక్కువ క్వాంటిటీ యాడ్ చేయాలన్నమాట. పావు టేబుల్ స్పూన్, నేను చిన్న టేబుల్ స్పూన్ చూపించాను కదా, పావు టేబుల్ స్పూన్ అంతే యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా కటర్ ఫోల్డ్ అని చెప్పాను కదా, ఇట్లా రౌండ్గా తిప్పి సెంటర్కి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకి స్పంజీగా బాగా వస్తుంది కేక్. ఈ విధంగా మొత్తం పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మొత్తం కలిసిపోయిందండి నాకు పిండి అంతా బాగా. ఈ విధంగా మనకి కలిపే ప్రాసెస్లోనే పిండి అనేది బాగా స్పంజీగా తయారవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది, కొంచెం పొంగినట్టుగానే ఎట్లా కనిపిస్తుందో పిండి. కొంచెం కలపడానికి అనేది ఒక 2 or 3 minutes పడుతుంది, మనం చేతితో కలుపుతున్నాం కాబట్టి. కానీ మిక్సీకి మాత్రం వేయొద్దండి, ఒకవేళ మిక్సీకి వేస్తే ఆ స్పంజీనెస్ అంతా పోతుంది ఈ కేక్లో మాత్రం మీకు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి స్టవ్ మీద బేక్ చేస్తున్నాను అనమాట. స్టవ్ మీదనే కళాయి పెట్టేసేసుకొని ఉప్పు వేసుకున్నాను కొద్దిగా. లేదు ఉప్పు లేకుండా కన్నా నార్మల్గా స్టాండ్ పెట్టేసుకోవచ్చు కేకు, లేదా సాల్ట్ యాడ్ చేసుకున్నా పర్లేదు. సాల్ట్ యాడ్ చేసుకుంటే మీరు ఎమ్మటే తీసేయాలన్నమాట. కేక్ మనకు రెడీ అయిన ఎమ్మటే గిన్నెలో నుంచి సపరేట్ తీసేయాలన్నమాట. నెక్స్ట్ మూత పెట్టేసేసుకున్నాను. ఈ లోపు మనం ఇది సపరేట్గా వేరే గిన్నెలో, కేక్ అయితే ఏ గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నామో అందులోకి తీసేసుకుందాము. ఇక్కడ నేను నార్మల్ స్టీల్ గిన్నెలోనే ప్రిపేర్ చేస్తున్నాను. కింద కొద్దిగా బటర్ పేపర్ యాడ్ చేసేసుకున్నాను. బటర్ పేపర్ పెట్టేసేసుకుని ఇందులోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది చిన్నది స్టీల్ గిన్నె. చాలామంది ఏంటంటే స్టీల్ గిన్నెలో ప్రిపేర్ చేస్తే సరిగ్గా రాదు, కేక్ మాడిపోతుందని అపోహ కూడా చాలామందిలో ఉంది. కానీ ఏం కాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను కూడా ఫస్ట్లో అట్లే అనుకునేదాన్నండి. అమ్మో కేక్ బౌలే కావాలి దీనికి, ఏ గిన్నెలో పడితే ఆ గిన్నెలో చేయలేము, ఏవి పడితే అవి వాడలేము, అది ఇదని చాలా అపోహలు నాకు కూడా ఉన్నాయి ఫస్ట్లో. ఒక్కసారి ఫెయిల్ అయింది, ఫస్ట్ టైం కంపల్సరీ ఫెయిల్ అవుతుందండి. పర్ఫెక్ట్గా అయితే రాదు, కొంచెం అటు ఇటుగా వస్తుంది. అంటే కొంచెం ఎక్కువ బేక్ చేయడమో తక్కువ బేక్ చేయడమో సరిపోతుంది. తర్వాతకి పర్ఫెక్ట్గా మనకి తెలిసిపోతుంది అనమాట. తర్వాత ఖచ్చితంగా పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం పిండి అంతా సపరేట్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలండి. 1-2 సార్లు ట్యాప్ చేసేసుకొని మనకి గాలి అనేది ఆవిరి అనేది బయటికి రాకుండా ఉండే గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట. ఇక నేను మొత్తం క్లోజ్ చేసేసాను. ఆవిరి అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కడా లేదనమాట. మొత్తం క్లోజ్ చేసేసుకున్నాను. మొత్తం క్లోజ్ చేసేసుకొని నాకు ఇక్కడ 30 minutes పట్టిందండి. 28 నుంచి 30 minutes మధ్యలో నేను ఒక్కసారి చెక్ చేసుకున్నాను అనమాట. మధ్యలో అప్పుడప్పుడు నేను చెక్ చేసుకుంటూ ఉంటాను తీసేసి. నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఒకసారి పెట్టి తీసి చూపిస్తున్నాను చూడండి మీకు. ఇక్కడ
మొత్తం పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ బేక్ అయిపోయిందనమాట. అంటే టూత్ పిక్కి అసలు ఏమీ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ సైడ్స్ ఏమట్టి చూసారు కదా, ఈ విధంగా మొత్తం లూజ్ అయిపోవాలన్నమాట. మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుందండి, గిన్నె మట్టి మొత్తం దగ్గరికి వచ్చేసినట్టు ఉంటుంది సైడ్స్ అంతా. ఆ విధంగా వస్తుందంటే ఆల్మోస్ట్ మనకి బేక్ అయిపోయినట్టే. ఒకసారి సెంటర్లో చెక్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను తీసేసుకుంటున్నానండి. అలాగే కేక్ గిన్నె నుంచి సపరేట్ చేసేటప్పుడు మొత్తం చల్లారిన తర్వాతనే సపరేట్ చేయాలి. లేదు వేడి మీదనే రివర్స్ చేసామనుకోండి మనకి సరిగ్గా రాదు, షేప్ అనేది గిన్నెకి కొంచెం అతుక్కోపోయి అట్లా వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకున్నాను. బేక్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసేసి ఆ తర్వాతకి రివర్స్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ పైన బటర్ పేపర్ వేసుకున్నాను కదా, ఆ పేపర్ తీసేస్తున్నాను. ఇక్కడ బటర్ పేపరే వేసుకోవాల్సినంత అవసరం ఏమి లేదు. కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి పొడిపిండి పైనుంచి చల్లుకున్నా సరిపోతుందనమాట. ఇక్కడ నేను బటర్ పేపర్ తీసేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఇంకా చాక్లెట్గా కావాలనుకుంటే కొంచెం చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ అనేది పైనుంచి యాడ్ చేసేసి తీసుకోవచ్చు. మీరు ఎలాంటి క్రీమ్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. కేక్ మీరు అలానే తీసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా, అసలుకి బయట మామూలుగా మనం తెచ్చుకుంటాం కదా దానికి ఈ రాగి పిండి చాక్లెట్ కేక్కి ఏ మాత్రం తేడా తెలియదు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ 2 కేకులు నేను మామూలుగా ఎక్కువ శాతం ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో కేక్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తే నేను ఆఫ్టర్నూన్ టైంలో ప్రిపేర్ చేశానండి. పిల్లలు ఇంటికి వచ్చే టైంలో, స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంలో ప్రిపేర్ చేశారనమాట. వాళ్ళు ఇంటికి వచ్చినాక చూసి అలానే తినేశారనమాట. అంటే బయట నుంచి తెచ్చామేమో అనుకుని అలానే తినేశారు. తర్వాతకి అడిగారనమాట. అప్పుడు చెప్పాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం బయట నుంచి తెచ్చుకున్న దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బయట నుంచి తెచ్చుకోవద్దని చెప్పట్లేను, తెచ్చుకునే దానికంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్తీ కదా. మన చేతులతో ఈ విధంగా హెల్తీగా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. కేక్స్ అనే కాదు, చాలా వెరైటీస్ ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.